ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ మహాయోగీశ్వర శ్రీ ముచ్చుకుంద మహామునికి జై. ఈరోజు మనం గణపశెట్టి నాగేంద్రం గురువు గారి ప్రథమ శిష్యులు వారు మన ఎల్లయ్య గురుదేవులు వారి యొక్క ప్రథమ ఆరాధనోత్సవానికి మనం వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ సహోదర సహోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఒక చిన్న 2 మాటలు చెప్పుకుందాం, మనకి రోజువారీ ఉపయోగపడే. ఎందుకంటే మనం ఈ కొత్తపాలెం గ్రామ వాస్తవ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే మన ఈ ఊరిలో ఎంతోమంది ఆధ్యాత్మిక విచారణలో ప్రయాణం చేసేటువంటి భక్తులు, గురువులు, శిష్యులు ఎంతోమంది ఈ కొత్తపాలెంలో ఉన్నారు. ఇటువంటి భక్తుల్ని, శిష్యుల్ని, గురువుల్ని కన్నటువంటి ఈ కొత్తపాలెం ఊరు ఎంతో పుణ్యం చేసుకుందనమాట. ఎందుకయ్యా అంటే మనకి ఎక్కడ పట్టినా కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఒక ఆత్మ తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఒక గురుధర్మంలో ప్రయాణించినటువంటి మహాత్ములైనటువంటి మనుషులు మనకి ఎంతో అవసరమై ఉంది. కారణం ఏంటంటే మనం ఈ జన్మకు వచ్చాం, మరి మంచి ఏంటో చెడేంటో తెలియదు. చిన్నప్పుడంటే పుట్టినప్పటి నుంచి పెద్ద అయిన దాకా మన జీవన విధానంలో కావాల్సిన విషయాలన్నింటినీ కూడా మన తల్లిదండ్రులు చెప్పారు. కానీ మనం ఎందుకు పుట్టాం, ఎందుకు మరణిస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజెప్పటానికి కారణమైనటువంటి వాళ్ళే గురువులు. ఈ గురువు అంటే ఎవరయ్యా అంటే తన యొక్క ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారిని గురువులు అని చెప్పేసి మన ఆధ్యాత్మిక యొక్క తత్వగ్రంథమైనటువంటి భగవద్గీత మనకి బోధించింది. అందువల్ల మనం ఈ గురువు అనేటువంటి యొక్క తత్వాన్ని ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు అంటే శక్తి కానీ వ్యక్తి కాదు. మనం ఎప్పుడైతే మన గురుదేవుల్ని వ్యక్తిగా భావిస్తామో, వ్యక్తిగా భావించినంత కాలం మనం పరమాత్మ యొక్క తత్వాన్ని పొందలేం. మన యొక్క గురుదేవుల్ని శక్తిగా మనం ఎప్పుడైతే అభివర్ణించుకొని దాన్ని ఆ తత్వాన్ని మనం గ్రహించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి వికారాలు కానీ, మమకారాలు కానీ, అహంకారాలు కానీ ఇవన్నీ కూడా మనం రోజు పొద్దున్నే స్నానం చేసి సబ్బు పెట్టి రుద్దితే ఎట్లా పోతుంది మురికి, అలాగా గురు సాన్నిధ్యంలో గురుతత్వాన్ని పొందినటువంటి వాళ్ళ యొక్క సాహచర్యంలో సేవ చేయాలని పూర్వకాలంలో ఈ గురుధర్మం అంటే ఏంటో ఒక చిన్న కథరూపం చెప్పుకొని ఆపుదాము. పూర్వంలో ఒక మహాత్ముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడంటూ అడవిలో. అటువంటి సమయంలో పూర్వంలో మహాత్ములందరూ కూడా అలా గృహస్థుల్ని ఆశ్రయించుకొని సంచారం చేస్తూ ఉంటుంటారనమాట. తపస్సంపన్నులు పూర్వకాలంలో ఆ తత్వాన్ని తెలియజెప్పటం కోసం ఊరూరులు తిరుగుతూ సంచారం చేస్తుంటారంట మహాత్ములు. అటువంటి ఒక మహాత్ముడు ఒక దేశానికి వచ్చారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఒక రాజుగారు రాజస్థానానికి గురువుగారు వెళ్ళారు. వెళ్ళి గురువుగారికి కావాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి రాజుగారు, అయ్యా ఈరోజు మా రాజ్యంలో మీరు విడిది చేయండి, విడిది చేసి మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మేము ఎలా ప్రయాణం చేయాలో మాకు బోధించండి అని చెప్తే అప్పుడు ఈ మహాత్ముడు అని చెప్పాడంటే, సరే నాయనా నీకు మీ అందరికీ మీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించండి అని చెప్పి సాటింపు వేపించారు. సరే ఈలోపు గురువుగారిని అడిగాడంట మహాత్ముడు. గురువుగారిని అడిగాడు, ఎవరు? రాజుగారు. ఏమని? అయ్యా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి, మేము నిరంతరం ఈ మంత్రాన్ని పట్టుకొని ఆ భగవంతుడు ప్రయాణం చేస్తామని చెప్తే అప్పుడు ఈ మహాత్ముడు అని చెప్పాడంట, మీ రాజ్యంలో ఉన్నటువంటి ఆ కంసాలిని తీసుకొని రండి అని చెప్పాడంట. కంసాలు అంటే ఎవరు? మన బంగారపు వస్తువులు తయారు చేసేవాడు. ప్రతి ఒక్క రాజ్యంలో ఒక ఆస్థాన కంసాలు ఉంటారు. సరే అతన్ని పిలిపించారు. పిలిపించిన తర్వాత రాజుగారికి చెప్పాడంటే ఈ మహాత్ముడు, నాయనా
నేను ఒక 4 మాటలు చెప్తాను. ఈ 4 మాటలు ఒక ఉంగరం తయారు చేసి ఆ ఉంగరం మీద వచ్చేటట్టుగా ఈ అక్షరాలు రాసి ఇవ్వమని చెప్పాడట. ఏంటయ్యా అంటే ఇది నిజం కాదు. ఈ ఉంగరం తయారు చేసేటువంటి కంసాలకు చెప్పాడంట, ఈ 4 అక్షరాలు ఈ ఉంగరం మీద వచ్చేటట్టు చూడమని చెప్పాడు. ఇతను మరుసటి రోజు చక్కగా ఆ ఉంగరాన్ని తయారు చేసుకొని తీసుకొచ్చి ఈ రాజుగారికి ఇచ్చాడు. ఈ రాజుగారికి ఇచ్చిన తర్వాత గురువు గారు ఏం చేశాడు, ఈ రాజుగారికి ఉంగరాన్ని ఇచ్చి, నాయనా ఇది పెట్టుకో, నువ్వు రోజు పొద్దున లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా ఏ పని చేసినా కూడా ఈ ఉంగరాన్ని చూసుకొని పని చేయమన్నాడంట. సరే నాయనా, మరి మంత్రం అడిగితే ఇది ఇచ్చారు అంటే, కొంతకాలం నువ్వు ఇలా ప్రయాణం చేయి, తర్వాత కలుసుకుందామని చెప్పి ఇలాగా రాజుగారికి ఉంగరం పొద్దున లేవచ్చిన మొదలు తోడు రాత్రి పడుకునేదాకా అన్ని కార్యక్రమాలలో ఈ ఉంగరం చూడటం మొదలుపెట్టాడు. దాని మీద ఏమనుంది, ఇది నిజం కాదు అని. ప్రతి ఒక్క పనిలో కూడా ఏ పని చేసినా కూడా ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. మరి నిజం ఏంటి అని చెప్పి కొన్ని రోజుల క్రితంలో ఆలోచన వచ్చిందనమాట. అంటే మనం రోజు పొద్దున్న లేసే చేసే పనులన్నీ కూడా నిజం కానప్పుడు మరి నిజం ఏంటి? ఇలా ఆత్మ విచారణ మొదలైంది అతనిలో. కొంతకాలానికి ఇతనికి ఈ ప్రకృతిలో ఉన్న అన్ని పనుల మీద ఇచ్చ అంటే కోరిక తగ్గిపోయిందనమాట. మనం కళ్ళ ముందు కనిపించేదంతా నిజమని అనుకుంటున్నాం కదా, ఈ నిజం కాదు నిజం కాదు నిజం కాదు నిజం కాదు ఇలాగా ఒక కొన్ని సంవత్సరాలకి అతనికి వైరాగ్యం వచ్చేసిందంట. మరి నిజమేంటి? ఇటువంటి తీవ్రమైన వైరాగ్యంలో ఆ మహాత్ముడు వచ్చాడు. ఆ మహాత్ముడు వచ్చి అప్పుడు చెప్పాడంట, నాయనా నీకు సమయం ఆసన్నమైంది, నీకు దీక్షనిస్తాను రమ్మని చెప్పాడు. అట్లాగే ఎప్పుడైనా సరే మనం ఒక మనిషికి ఒక దీక్షనివ్వాలి అంటే అతను ఎంత తీవ్రమైనటువంటి వ్యాకులతో ఉన్నాడో గమనించాలి. ఎప్పుడైనా మనం రైతులు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రైతులమే. ఏ రైతు అయినా సరే అదును వచ్చినప్పుడు విత్తనం వేస్తాడు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు వేయడు కదా. అలాగే ఈ వైరాగ్య భావనతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యొక్క తత్వ విచారణతో కూడుకున్నటువంటి మాటలని గ్రహించగలుగుతారు. మనం ఏ పని చేసినా కూడా వైరాగ్య భావంతో చేయగలిగినప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యొక్క ఆత్మ విచారణని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క పని కూడా వైరాగ్య భావంతో చేయండి. అంతేకాని ఇది నాది, నా పిల్లలు, నాది, నేనే తీసుకోవాలి, దీన్ని నేనే పొందాలనే భావనతో మనం తీసుకున్నంత కాలం కూడా మనం ఎప్పటికీ కూడా ఆ పరమాత్మని పొందలేం. కాబట్టి ఈ విషయాన్ని మనం పొద్దున్న లేస్తే మనం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఒక చిన్న మనవి, మనం ఎవరికెవరికి వాళ్ళు గురువులు మంత్రదీక్ష ఇచ్చారు, కొంతమందికి ధ్యాన దీక్షలు ఇచ్చారు, చెప్పమంటారా? చెప్పండి. మంత్రదీక్షలు ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో సమయం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట ఎవరికి చేతనైన సమయాన్ని అట్లాగా చూసుకొని ఆ జపాన్ని చేసుకోండి రోజు. కారణం ఏంటంటే మన మనసు పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా అనేక రకాల విషయ చింతనలలో నిమగ్నం అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతితో మనం సంబంధం పెట్టుకున్నాం. ఈ ప్రకృతితో మనం సంబంధం పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రతి ఒక్క విషయాల్ని కూడా మన మనసు దాంట్లో లీనమైపోయి ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది చేస్తే మనకి దీనివల్ల లాభం వస్తుందో, ఏది చేస్తే అలాభం వస్తుందో అనేటువంటి విషయాల్ని మనకు తెలియదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆ గురుదేవుడు చెప్పినటువంటి ఆత్మతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిత్యం పనులకు వెళ్తుంటారు. పనులకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్పే విషయం ఏంటంటే, అయ్యా మేము ధ్యానం చేసుకోవడానికి టైం లేదు, జపం చేసుకోవడానికి టైం లేదు, పొద్దున్న లేస్తే సంసారంలో పడి ఇబ్బందులు పడుతున్నామని చెప్తుంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పొద్దున లేచి అమ్మలు ఉన్నారు ఇక్కడ అందరూ, పొద్దున లేచి ఊడుస్తుంటాం, అన్ని పనులు చేస్తుంటాం, కానీ నోరు మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఆ నోట్లు మాత్రం నిరంతరం దైవనామాన్ని ఉచ్చరించండి. పనులకు వెళ్తాం, పనులకు వెళ్ళినప్పుడు పిచ్చిపాటి కబుర్లు చెప్పుకోకుండా చక్కగా ఆ చేలో పని చేసుకునేటప్పుడు నోరు ఖాళీగానే ఉంటుంది. కాబట్టి ఆ నోటితో గురువుగారు చెప్పినటువంటి నామాన్ని నిత్యం స్మరించుకోండి. ఇలాగ ఎవరైతే స్మరించుకుంటూ ప్రయాణం చేస్తారో వాళ్ళు మన అంతరాత్మతో సంబంధం
కొన్ని రోజులకి కలుగుతుంది. అంటే సంబంధం పెట్టుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి పెద్ద ఇప్పుడు దాకా కూడా ఈ ప్రకృతి, ఈ బంధువులు, చుట్టాలు, ఈ వ్యవహారాల ఆస్తులతో ఎలాగైతే సంబంధం పెట్టుకున్నామో అలాగే నిత్యం మన గురుదేవులు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని, ధ్యానంగా, యోగాన్ని కూడా నిత్యం అనుసరించగలిగితే కొంతకాలానికి మన ఆత్మతో మనకు సంబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన ఆత్మతో మనం సంబంధం ఏర్పరచుకుంటామో అప్పుడే మనకి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనేది అర్థమవుతుంది. అశాశ్వతమైన దాన్ని పట్టుకొని అశాశ్వతమైన దాన్ని వదిలేసి శాశ్వతమైన దాన్ని పట్టుకొని నిరంతరం మన ఆత్మలో ఉంటూ ఆత్మానందాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గురుదేవ. అక్కయ్య గారు, మా ఇప్పుడు కూడా మేము గురుదేవులు మాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. చిన్నప్పటి నుంచి నేను 14 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక విచారంలో ఉన్నటువంటి మనిషిని. చిన్నప్పటి నుంచి కూడా మనకి చుట్టుపక్కలలో మనకి ఇతను గురువు గారు ఒక బాబాయ్ గారిలాగే తెలుసు, కానీ గురువు గారుగా కాకుండా ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే మమ్మల్ని పిలిచి వారి ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు ఎంతో అద్భుతంగా ఆనందంగా బోధించారు. అట్లా తయారైనటువంటి శిష్యులలో కూడా నేను ఒకరిని. మా గురుదేవులు కొండమూడు కోటియోగీశ్వరులు అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను వాళ్ళందరినీ కూడా మా అమ్మా నాన్న అని అనుకొని ప్రయాణం చేస్తుంటాను. కాబట్టి ఈ యొక్క అమ్మా నాన్నలందరి ఆశీర్వచనాలు నాకుండి నేను కూడా నిరంతరం ఆత్మవైపు ప్రయాణం చేసి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గురుదేవ. మరి నరసింహారావు గురుగారు చాలా చక్కగా చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది నిజం కాదు అనే విషయాన్ని తెలుసుకోన్నారు. మరి ఇది నిజం కాకపోతే మరి నిజమైనటువంటిది ఏది? నిజమైనటువంటి దాన్ని ఎలా తెలుసుకోవాలి? నిజమైనటువంటి దాన్ని ఎవరు తెలుపుతారు అంటే దానికి సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువు చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని, సద్గురువు ఉపదేశించినటువంటి మంత్ర అనుష్ఠానం, మంత్రస్మరణ, వీటి వలన సాధకుడికి ఆ నిజమైనటువంటి తత్వం అనేటువంటిది బోధపడుతుంది. నిరంతరం మంత్ర అనుష్ఠానమే సాధకుడికి ఆ జ్ఞానాన్ని అందిస్తుంది అని చాలా చక్కగా ఉదహరించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.